సమాజంలో ఉండేటువంటి అనేక పాత్రలు, పేదవాడిగా, సావుకారిగా, మరి రిక్షా రాముడుగా, డ్రైవర్ రాముడుగా, రైతు బిడ్డగా అనేక పాత్రలు, అటు పౌరాణిక పాత్రలు కానీ, సాంఘిక పాత్రలు కానీ, జానపద పాత్రలు కానీ అనేక పాత్రలను నటించి ప్రజల అందరి హృదయాల్లో ఆయన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ ప్రజల రుణం తీర్చుకోవాలని సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదాన్ని ఆచరించి చూపినటువంటి మహనీయుడు నందమూరి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారే పేదవాడు ఆకలిగొన్నాడు, ఆకలిగొన్న పేదవాడికి అన్నం పెట్టితేనే వాని ఆకలి తీర్చటమే రాజకీయ నాయకుల లక్ష్యమని మొట్టమొదట అన్నాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు. పేదవారికి కనీసం ఆకలి తీరటానికి అన్నము, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, ఈ మూడు, కూడు, గుడ్డ, అన్నము అందరికీ లభించాలని తపించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు కేవలం నటుడే కాదు, సామాజిక సేవావేత్త, మనందరికీ ఆదర్శనీయం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసి ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలి, ఆకలిగొన్న వారి ఆకలి తీర్చాలి అని తపించినటువంటి మహనీయుడు. సమాజంలో ఉన్నటువంటి జనంలో జనార్దుణ్ణి, మానవుల్లో మాధవుణ్ణి, నరుల్లో నారాయణ్ణి దర్శించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు. ఆయన కేవలం మాటల మనిషి కాదు, ఆచరించి చూపినవాడు. కొంతమంది షో వర్కర్స్ ఉంటారు, కానీ ఆయన సోషల్ వర్కర్. ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయనటువంటిది 40 సంవత్సరాల క్రితమే ఎన్టీ రామారావు గారు చేసి చూపించారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రజానికి ఏ సేవ చేశారో అవే ఈనాడు పార్లమెంట్లో కూడా శాసనాలుగా రూపొందుతున్నాయి. అంటే ఎన్టీ రామారావు గారి ముందు చూపు ఎటువంటిదో అందరం అర్థం చేసుకోవాలి. ఈనాడు వారి 102వ జయంతి మహోత్సవాన్ని జరుపుకోవటం అంటే మీ అందరిలో దైవాన్ని చూడటం. మీరందరూ పేదవాళ్ళు కాదు, మీరందరూ ఆకలిగొన్నవాడు కాదు, సాక్షాత్ మీరు నారాయణుడు. మీకు సేవ చేసే నిమిత్తమే ఎన్టీ రామారావు ట్రస్ట్ మా ద్వారా మమ్మల్ని సేవ చేసేకి ఎన్నుకొని మీకు సేవ అందిమని ఎన్టీ రామారావు గారి దివ్యాశీస్సులతో ఈ బళ్ళారిపట్నంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆకలిగొన్న వారికి 3 పూట్ల ఆహారం అందించాలి. అందుకే ఉదయం ఇక్కడ ఉప్మా అందిస్తున్నాం, మధ్యాహ్నం భోజనాన్ని కూడా అందిస్తున్నాం. ఇంకా ఈ సేవలను కూడా విస్తృతపరచాలని మా కమిటీ నిర్ణయించుకుంది. కాబట్టి మీరందరూ కూడా ఎంతో క్రమశిక్షణగా ఈ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా తీసుకునేటువంటిది అన్నంగా భావించకుండా ప్రసాదంగా భావించి క్రమశిక్షణతో ఆ ప్రసాదాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారికి ఘన నివాళి అర్పించాలి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ రహేగా, ఎన్టీఆర్, 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 జోహార్ ఎన్టీఆర్. ఈరోజు బాలకృష్ణ మోక్షజ్ఞ గారి అభిమానులు కూడా ఈ సేవలో పాల్గొన్నారు. మరి బాలకృష్ణ అభిమానులందరికీ కూడా మా హృదయపూర్వకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞత నమస్కారాలు చేయటం జరుగుతుంది. ఈ రోజుటి వరకు అనేక మంది దాతలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ ఎన్టీఆర్ అన్నప్రసాద సేవా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా ఎన్టీఆర్ ట్రస్ట్ కృతజ్ఞతాపూర్వకంగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటుంది. అందరికీ జై హింద్, భారత్ మాతా की, भारत माता की, भारत माता की, एनटीआर, एनटीआर, जय एनटीआर, जय जय एनटीआर.